హాయ్ అండి. ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌కి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలో నేర్చుకుందాం. లైనింగ్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసే ముందు బ్లౌజ్ పీస్‌కి, లైనింగ్‌కి మధ్య చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో మనం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా షోల్డర్ నుంచి స్టార్ట్ చేసి నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఒక చేత్తో లైనింగ్ బ్లౌజ్ పీస్ కదలకుండా పట్టుకొని రెండవ చేత్తో ముడతలు లేకుండా సర్దుకుంటూ జాయింట్ చేయాలి. బిగినర్స్ అయినా సరే ఈ విధంగా జాయింట్ చేస్తే చాలా నీట్గా ముడతలు లేకుండా వస్తుందండి. చూడండి, లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు నేను చేతితో సపోర్ట్ ఎలా ఇస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ పీస్ కదలకుండా పట్టుకుని ఎక్కడ ముడతలు రాకుండా సర్దుకుంటూ నీట్గా జాయింట్ చేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్తో లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఎక్కడ ముడతలు రావండి ఈ విధంగా చేస్తే. ఈ విధంగా మొత్తం చుట్టూ అవుట్లైన్ అంతా కుట్టుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ముడతలు లేకుండా వచ్చిందో. ఇప్పుడు 1.5 అంగుళం వెడల్పుతో ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని నడుము పట్టి జాయింట్ చేసుకోవాలి. నీట్గా ఒకే ఖర్చుతో నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత పట్టీని ఫోల్డ్ చేసి పైన కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా చేసుకోవాలి. ఎడ్జ్ మీద కరెక్ట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని ఫోల్డ్ చేసి ఐరన్ బాక్స్తో ఐరన్ కానీ లేదా గోటితో నీట్గా దాన్ని సాఫ్ట్ చేసుకొని బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వీడియో